తాజాంశాన్ని చూస్తున్నాం. నీట్ పరీక్షా పత్రాల లీక్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నీట్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు సంబంధించిన వివరాలేంటి? నీట్ 2026 అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో ప్రశ్నాపత్రాలు రాజస్థాన్ లోని కోటా ప్రాంతంలో కోచింగ్ సెంటర్లలో లీక్ అయినట్లుగా 20,000 నుంచి 2 లక్షల వరకు పేపర్లు అమ్ముడుపోయినట్లుగా దర్యాప్తు సంస్థలు తాము ఫైండ్ అవుట్ చేసినట్లుగా రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు సంస్థలు వెల్లడించినటువంటి మీదట కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిస్టమాటిక్ ఫెయిల్యూర్ అంటే సంస్థాగతంగా వ్యవస్థాగతంగా లోపాలతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారని చెప్పి దీన్ని పూర్తి స్థాయిలో సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన తగిన విచారణ చేపట్టి ప్రభుత్వానికి కీలకంగా కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వాలని, నీట్ నిర్వహించే విషయంలో ఎన్టీఏ ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూ వస్తుంది, ఎన్టీఏ అన్ని రకాలుగా విఫలమవుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో జ్యుడిషియరీ సూపర్విజన్ లోనే అంటే కోర్టుల పర్యవేక్షణలోనే 2026 నీట్ యూజీ పరీక్ష నిర్వహించాలి అని చెప్పి ఈ విషయంలో ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపడానికి ఆస్కారం ఉంది. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసే క్రమంలో గతంలో సుప్రీంకోర్టు ఇదే అంశంపై నీట్ కు సంబంధించినటువంటి విషయంలో చేపట్టాల్సినటువంటి చర్యలు అనేక మార్గదర్శకాలను గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో పిటిషన్లు దాఖలైనప్పుడు, అదేవిధంగా నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ అయినప్పుడు అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను కూడా ప్రస్తావిస్తూ గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైనందున తాము జ్యుడిషియల్ పర్యవేక్షణలోనే ఈ కొత్త పరీక్షలన్నీ నిర్వహించాలని చెప్పి కోరుతున్నట్లుగా పిటిషన్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరింది. దానికి అనుగుణంగానే ఈ రోజు పిటిషన్ పైన విచారణ జరపడానికి సుప్రీంకోర్టులో తదుపరి విచారణ ఎప్పుడు వస్తుందనేది మాత్రం త్వరలో బయటపడుతుంది. షాహీన్, ధన్యవాదాలు అరుణ్.